విల్ పవర్ కావాలి అండ్ ఎండోరెన్స్. ఎంత ఎండోరెన్స్ అంటే ఇట్స్ లైక్ మనం ఉరుకుతూనే ఉండాలి. లాస్ట్ లో నాకు ఎప్పుడైనా కానీ ఈ 400 చేయంగానే లైక్ ఒక రౌండ్ వెళ్ళంగానే అనిపిస్తుంది ఆపేస్తే బాగుండు ఆపేస్తే బాగుండు. బట్ అదే టైంలో విల్ పవర్, నేను పడిన కష్టం అన్ని గుర్తొచ్చి దట్ మూవ్స్ టు ఇంకొక రౌండ్ వెళ్ళడానికి. అది ఫస్ట్ రౌండ్ విల్ గో ఆన్ ఆ ట్రైనింగ్, మనకి ఇచ్చిన ట్రైనింగ్ తో మనం ఫస్ట్ రౌండ్ వెళ్ళిపోతాం, లేదా 500 meters దాకా వెళ్తాం. ఇంకొక 300 meters రావాలంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ విల్ పవర్. విల్ పవర్ ఎవరికి ఉంటే దే విల్ అచీవ్. యాక్చువల్గా అథ్లెట్ అంటే ఫిజికల్ స్టామినా ఉండాలనుకుంటారు, కానీ ఇక్కడ అలా కాదు, మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కోచింగ్ అనేది మనలో ఉన్న ఫిజికల్ ఫిట్నెస్ అనేది కొంతవరకే యూజ్ అవుతుంది, 50% కదా? ఎస్ మ్యామ్. అది ఇప్పుడు ఇలా చెప్పినట్టు 800 కానీ 800 ఆల్మోస్ట్ 6 ఈవెంట్స్ చేసేసరికి మన బాడీ చాలా టైర్డ్ అయిపోయి ఉంటుంది. అంటే మనం ఇంకొక అడుగు వేయాలన్నా కూడా మనకి స్టామినా ఉండదు, ఏంటంటే రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. అలాంటి టైంలో మనం వార్మప్ చేసి మనం డ్రిల్స్ అవన్నీ చేసేసి వీ షుడ్ బి రెడీ ఫర్ 800. సరే 800 స్టార్ట్ చేసామా అంటే ఒక రౌండ్ కాదు, ఇట్స్ ఆఫ్ 2 rounds, ఆల్మోస్ట్ 1 kilometer వరకు ఒకటే పేస్ లో వెళ్ళాలి. మనం ఎక్కడ తగ్గినా వీ విల్ లూజ్ ఇట్. సో ఫస్ట్ రౌండ్ సరే ఎంత ట్రైనింగ్ చేసాం కదా అనేసి ఒక ఫస్ట్ రౌండ్ వీ విల్ గో ఆన్ ద ట్రైనింగ్. నెక్స్ట్ రౌండ్ లో విల్ పవర్, ఎంత మైండ్ సెట్ ఎంత మైండ్ పవర్ ఉంటే గానీ ఆ 300 మిగతా 300 కానివ్వండి మిగతా 400 వెళ్ళలేము. సో అప్పుడు ఆ మెంటలీ స్ట్రాంగ్ వాడు అది కోచెస్ బిల్డ్ చేస్తారు. బికాస్ కోచెస్ ఇంకోటి మనం పడిన కష్టం, మన పేరెంట్స్ పడిన కష్టం అదంతా గుర్తొస్తుంది. మనం అదంతా గుర్తొచ్చినప్పుడు అదొక స్ట్రాంగ్నెస్ వచ్చేస్తుంది. మనం ఎట్లన్నా చెయ్యాలి అనేసి ఆ స్ట్రాంగ్ రాగానే మెంటలీ పవర్ వచ్చేసి అది ఎవరివ్వరు, అది ఆటోమేటిక్ గా మనకు మన తలుచుకోగానే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు చూడండి పేరెంట్స్ పడ్డ కష్టం అని, అది గుర్తుండాలి. ఎస్ మ్యామ్, అది ఉన్న వాళ్ళకే సాధ్యం. ఎస్ మ్యామ్. మా కోచ్ మా డాడీ అదే చెప్తారు, మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. సో మనం బ్యాక్ సైడ్ మనం చేసిన కష్టం కానీ ఎంత పడిన కష్టం మనం ఎంత ఇది చేసామో లేదా వేరే వాళ్ళకి ఎంత పాజిటివ్ గానీ ఏదైనా చేసామో అదంతా గుర్తు పెట్టుకుని ఉంటే డెఫినెట్లీ మనం అచీవ్ చేస్తాం. సో ఆ కోచ్ పేరెంట్స్ మా సార్ వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ యూజ్ చేసే స్టిల్ నౌ నేను ఇంకా ఇంతవరకు అచీవ్మెంట్ రావడం జరిగింది. మీరు మెడిటేషన్ కూడా చేస్తారా? అంటే మీరు అన్నారు కదా సైకలాజికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. యా వి హావ్ సెషన్ ఫర్ దట్ ఆల్సో. వీక్లీ ట్వైస్ సెషన్ ఉంటుంది. జనరల్ గా కోచింగ్ ఎట్లా ఉంటుంది? ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? కోచింగ్ మ్యామ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది కోచ్ అన్నమాట. సో ఈవెంట్స్ 7 ఈవెంట్స్ సాధారణంగా చేయాలంటే ఇట్ షుడ్ బి మోర్ విగరస్ ట్రైనింగ్. ఆల్మోస్ట్ మార్నింగ్ 3 hours ఈవినింగ్ 3 hours ఉంటుంది మ్యామ్. దెన్ నెక్స్ట్ డే కూడా సేమ్ అలాగే. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఒలింపియన్ అవ్వాలంటే ఒక సార్ దగ్గర ఒక బుక్ లో చదివాను, మా సార్ కూడా చెప్తూ ఉంటారు, ఆల్మోస్ట్ 10,000 hours చేస్తేనే వి విల్ బికమ్ ది ఒలింపియన్. ఒలింపిక్ మెడల్ కొట్టాలంటే 10,000 hours చేయాలి. సో ఒక ఏషియన్ గానీ ఏదైనా అవ్వాలంటే ఒక 5,000 hours అన్నా చేయాలన్నమాట. సో అదే అంటారు మా సార్, ఒక్క అవర్ కూడా మీరు వేస్ట్ చేశారనుకోండి యూ కాంట్ బికమ్ ద ఒలింపియన్ ఆర్ ఒలింపిక్ మెడలిస్ట్. ఎస్ మ్యామ్. సో ఐ విష్ నేను కూడా 10,000 hours పైన ట్రైనింగ్ చేయాలి, దెన్ ఒలింపిక్ మెడల్ కొట్టాలి. సో ఐఎమ్ అదే ప్రాసెస్ లో ఉన్నాను. బై గాడ్ గ్రేస్ అంతా మంచిగా సాఫీగా జరుగుతుంది. ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండి మా పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇస్తే దెన్ నేను కూడా ఐ విల్ బి మోర్ స్ట్రాంగ్. అంటే కొంచెం లిమిటెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే ఐఎమ్ టిల్ హియర్. అదే నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి అంత సెక్యూరిటీ ఉండి అంత చేశాను అనుకోండి డెఫినెట్లీ ఐ విల్ బికమ్ ఒలింపియన్. ఐ హ్యావ్ ఎ ట్రస్ట్, మా కోచ్ కూడా ట్రస్ట్ ఉంది. అంటే మీరు అన్నారు కదా మొదట్లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఫైనాన్షియల్ గానీ, ఇప్పుడు మీ కండిషన్ ఎట్లా ఉంది? స్టిల్ నౌ మా ఫాదర్ టీ షాప్ ఇప్పుడు కొత్తగా కొంచెం అది రినోవేట్ చేసుకుని పాన్ షాప్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లోనే పాన్ షాప్ ఉంది. అండ్ మమ్మీ ఇంకా ఇంట్లోనే పనిచేస్తున్నారు. సో స్టిల్ ఇప్పుడు కూడా నాకు ఒక్కటే కోరిక, మా మమ్మీని మంచిగా చూసుకోవాలి, మా ఫాదర్ ని మంచిగా చూసుకోవాలి, మా మమ్మీని ఇంట్లో పని వదిలిపించి ఇంట్లో కూర్చోబెట్టి నేను సంపాదించాలి అని అదొక్కటే కళ నాకు. సో మీకు ఇప్పుడు ఇన్కమ్ సోర్సెస్ ఏమి ఉండవా? అంటే ఇన్ని మెడల్స్ మీరు అచీవ్ చేశారు కదా. ఎస్ మ్యామ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మంత్లీ కొంచెం అమౌంట్ వస్తుంది. అండ్
లక్ష్య వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. ఆ, మనం అంటే లక్ష్య వాళ్ళు కాంపిటీషన్ కి వెళ్ళడానికి అండ్ మన స్పోర్ట్స్ అంటే రిలేటెడ్ టు స్పోర్ట్స్ ఎవ్రీథింగ్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్. సో స్పోర్ట్స్ కి నేను ఎంత ఆడాలన్నా ఎంత చేయాలన్నా దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫ్రమ్ ది లక్ష్య. దే సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా. స్పోర్ట్స్ కి కావాల్సింది మాత్రం ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు. మీరు నేషనల్ ఛాంపియన్షిప్స్ కి వెళ్ళినప్పుడు చాలా మంది ఇంటర్నేషనల్ గా ప్లేయర్స్ ని కలుస్తుంటారు. ఒకసారి ఆలోచిస్తే వాళ్ళ స్టామినా లెవెల్స్ కానీ వాళ్ళ ప్రాక్టీస్లు కానీ అక్కడ వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ కానీ చాలా గొప్పగా ఉంటాయి. సో వాళ్ళు ఆల్మోస్ట్ స్ట్రాంగ్ గా ఉంటారు అన్ని విషయాల్లో. సో మీకేమనిపిస్తుంది, ఒకసారి ఒక ఇన్స్పైర్ గా తీసుకుంటారా లేకపోతే ఎట్లా ఉంటుంది అసలు వాళ్ళతో ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది? అంటే లాస్ట్ టైం మ్యామ్ నేను స్టార్ట్ చేసినప్పుడు వి హ్యాడ్ లిమిటెడ్ ఫెసిలిటీస్. లైక్ అప్పుడు అనిపించేది కొంచెం ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటే బాగుండేది అని. అప్పుడు కంపేర్ చేసి చూసుకుంటే. దాని తర్వాత ఎప్పుడు మా గోపి సార్ మాకు స్టార్టింగ్ నుంచి గోపి సార్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గోపిచంద్ సార్ ఎప్పుడు మాకు ఇంకా కొంచెం మేము అచీవ్ చేయంగానే వెన్ గోపి సార్ కూడా సపోర్ట్ ఇంకా ఎక్కువ చేశారు. అకాడమీలో ఇవ్వడం కానీ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఇచ్చి మాకు ట్రైనింగ్ ఫుడ్ అంతా ఇచ్చి ట్రైనింగ్ చేపించి లైక్ అప్పుడు అనిపించింది లైక్ అంటే ఇంత ఫెసిలిటీస్ లో కూడా వీఆర్ అచీవింగ్ ఏషియన్ వరకు వెళ్తున్నాం. సో అంటే ఇక్కడ ఒక డివైన్ కోచ్ అండ్ అథ్లీట్ రిలేషన్షిప్ అండ్ ఇవన్నీ స్ట్రాంగ్ ఉండడం వల్లనే వీఆర్ అచీవింగ్ దిస్ మచ్. ఫెసిలిటీస్ అనేటివి ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ దే షుడ్ బి రిలేషన్షిప్ బిట్వీన్ కోచ్ అండ్ అథ్లీట్ అండ్ డివైన్ గా. ఎవరు ఎంత డివైన్ గా వెళ్తారో డెఫినెట్లీ ఒక దాంట్లో చూసే ఉంటారు టీవీలలో కానీ సినిమాలలో. ఎవరు దేవుణ్ణి నమ్ముకుని వెళ్తారో దే వోంట్ హ్యావ్ ఎనీ ఫాల్స్. సో అదే నేను దేవుణ్ణి నమ్ముకుని అన్ని వెళ్తున్నాను కాబట్టి స్టిల్ నౌ ఐఎమ్ నాట్ ఫేసింగ్ ఎనీ ఫాల్స్. ఫాల్స్ ఫేస్ చేసిన ఇమీడియట్ గా నేను ఐఎమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది ఫాల్స్. దేవుణ్ణి నమ్ముతారు మీరు? చాలా మ్యామ్. యా, అంటే నమ్మడం అంటే ఆల్మోస్ట్ అల్టిమేట్ గా ఏ ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా నాకు టెన్షన్ ఏమైనా వచ్చినా జస్ట్ ఐ సీ ఫోటో. అదర్వైజ్ నాకు ఖాళీగా ఉన్నాను అనుకోండి, వెళ్ళి టెంపుల్ లో కూర్చుని ఐ ప్రే ఫర్ సమ్ టైమ్ అండ్ ఐల్ కమ్ ఆఫ్. అంతే. టెన్షన్స్ కూడా లైక్ ఏ బాధలు కూడా నేను బయట చెప్పుకోవడానికి అవ్వదు. అలాంటప్పుడు నేను వెళ్ళి టెంపుల్ వెళ్ళి కూర్చుని పోతాను, ఐ గెట్ లిటిల్ రిలీఫ్. అంటే మా కోచ్ నాకు అదే నేర్పించారనమాట. నీకు అట్లా అనిపించినప్పుడు యు గో ఫర్ టెంపుల్, నీకు ఆటోమేటిక్ గా మంచిగా అవుతుంది. సో అలాగే నేను మండే సాటర్డేస్ టెంపుల్ కి వెళ్తూ ఉంటాను. ఎవరిని ప్రే చేస్తారు అంటే దేవుడు ఎవరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు? శివుడిని, సాయిబాబాని చేస్తుంటాను. ఓకే, సాయిబాబా టెంపుల్ కి వెళ్తుంటారు. శివుడు అండ్ వెంకటేశ్వర స్వామికి తిరుపతి అంటే చాలా ఇష్టం. అదే అనుకుంటా. ఎస్ మ్యామ్, ఇయర్లీ వన్స్ అయితే కంపల్సరీ. నేను మొక్కుకున్నాను ఏషియన్ ఛాంపియన్షిప్ గెలిచేసి వస్తా అని చెప్పి. సో అదొక మొక్కు ఉంది, వెళ్ళాలి. అలా మీకు మొక్కులు వస్తూనే ఉంటాయి. ఓకే, సో మొత్తం మీద కోచ్ అన్నారు, కోచ్ తో ఒక డివైన్ రిలేషన్ ఉండాలి అని. మీ కోచ్ గురించి చెప్పండి. మీ కోచ్ ఎవరు, మీకు ఎట్లా కోచింగ్ చేస్తుంటారు, మీ రిలేషన్ ఎట్లా ఉంటుంది? మా కోచ్ పేరు వచ్చేసి నాగపురి రమేష్ సార్. ఈజ్ అ ద్రోణాచార్య అవార్డీ. సో 2016 లో ద్రోణాచార్య అవార్డు వచ్చింది సార్ కి. సో ఈజ్ అంటే ఒక అల్టిమేట్ సపోర్ట్ అని చెప్పొచ్చు. గ్రేట్ సపోర్ట్, గ్రేట్ కోచింగ్. అంటే సార్ కోచింగ్ కోసం వాళ్ళ ఫ్యామిలీనే పక్కన పెట్టి కోచింగ్ ఇచ్చారు. లైక్ హీ వాజ్ 15 years ఇన్ ది నేషనల్ క్యాంప్ ఫర్ అథ్లెటిక్స్ అనమాట. ఫ్యామిలీని హైదరాబాద్ లో వదిలేసి హీ వెంట్ ఫర్ పటియాలా అండ్ స్టేట్ ఫర్ 15 years. సో అంత డెడికేషన్ ఉన్న కోచ్ నాకు దొరకడం ఐఎమ్ రియలీ లక్కీ అనమాట. నా ఏషియన్ గేమ్స్ ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ₹1 టు పే ఫర్ ది పీజీ హాస్టల్, పేయింగ్ గెస్ట్ హాస్టల్స్. ఫస్ట్ లో పేయింగ్ గెస్ట్ హాస్టల్ లో ఉన్నాను. అలాంటప్పుడు ₹1 లేదు. అప్పుడు రమేష్ సార్ వచ్చి ఆయన పాకెట్ల నుంచి 3,000 ఇచ్చి, మా డాడీ నుంచి ఒక 3,000 ఇచ్చి 6,000 పే చేసుకుని దెన్ వీ యూస్ టు గో ట్రైనింగ్ అండ్ కమ్. అలాగా చేసి చాలా సపోర్ట్ చేశారు. అంటే ఒక సొంత కూతురులా చూసుకున్నారు. అండ్ మొన్న రీసెంట్ గా ఏషియన్ గేమ్స్ కూడా హీ వాజ్ హ్యావింగ్ అపెండిక్స్ ప్రాబ్లం వచ్చింది సార్ కి. సో వెళ్ళి కలిసారు. ఇదే 24 hours మీకు సర్జరీ చేయాలని, బట్ హీ రిఫ్యూజ్డ్. అంటే నాకు వద్దు, మా అమ్మాయి అథ్లెట్ నందిని ఏషియన్ గేమ్స్ క్వాలిఫై అయింది, మనం మెడల్ కొట్టించాలి, అయ్యాకనే నేను వస్తాను ఆపరేషన్ కని చెప్పి ఆయన సార్ నేను మెడల్ కొట్టాక అప్పుడు సార్ వెళ్ళి ఆపరేషన్ చేసడం జరిగింది. సో అంత అంటే వాళ్ళ కూతుర్ని వాళ్ళు చూసుకుంటారో లేదో తెలియదు కానీ బట్ హీ సపోర్టెడ్ మీ అ లాట్. అంటే కాంపిటీషన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫోన్ చేసి తిన్నారా, ఏం చేస్తున్నారు, ఎలా రికవరీ చేసుకున్నారు, అంతా లైక్ ఒక అథ్లెటిక్ గానే
ఆయన దగ్గర నా రికార్డ్స్ అన్ని నేను స్టార్టింగ్ చేసినప్పటి నుంచి నా దగ్గర ఉంటాయో లేవో తెలియదు కానీ ఆయన సార్ దగ్గర మాత్రం కంపల్సరీ ఉంటాయి. హార్ట్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫాదర్ నుంచి తీసుకుంటే కోచ్ కూడా సేమ్ లైక్ ఏ ఫాదర్. yes ma'am, he's a second father for me really. సో మీకు బాగా అంటే ఫాదర్స్ బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే, అసలు మదర్ గురించి ఏంటి, మదర్ తో మీ రిలేషన్ ఎట్లా ఉంటుంది? మదర్ తో అనేది ఈ స్పోర్ట్స్ లోకి వచ్చాక ఇంకో కొంచెం ఎక్కువ బిల్డ్ అయింది చెప్పొచ్చు. అంటే స్పోర్ట్స్ పరంగా డాడీ సైడ్ వెళ్తే పర్సనల్ లైఫ్ గా మా మమ్మీతో రిలేషన్ ఎక్కువ కుదిరింది. అంటే ఏదున్నా మమ్మీకి ఫోన్ చేసి చెప్పడం, లేదా మమ్మీ ఇలా వెళ్తున్నాను కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళినా మమ్మీకి వెళ్తున్నా అంటే డాడీ పర్మిషన్ ఇవ్వరు కదా అప్పుడప్పుడు వెంటనే. సో మమ్మీకి చెప్పి మమ్మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునేదాన్ని, మమ్మీ నువ్వే చెప్పు డాడీకి నేను ఇలా వెళ్తున్నాను అనేసి. సో అలాగా చాలా బాండింగ్ మమ్మీతో కూడా. లైక్ ఎక్కువ చెప్పొచ్చు అంటే మమ్మీ డాడీ కన్నా మమ్మీ ఎక్కువ క్లోజ్, చాలా క్లోజ్. అంటే ఏదొచ్చినా మమ్మీకి చెప్పడం కానివ్వండి, అంటే కొన్ని డాడీకి చెప్పుకోలేని ఉంటాయి, అలాంటివి మమ్మీకి చెప్పుకొని మమ్మీతో ఇది చెప్పుకునేసరికి ఐ ఫీల్ రిలీఫ్. అంటే చాలా ఎక్కువ క్లోజ్ మమ్మీకి. మా డాడీ అయినా ఒక రోజు ఫోన్ చేస్తే నెక్స్ట్ డే ఫోన్ చేయరేమో కానివ్వండి, మమ్మీ అయితే రోజు రోజు చేసి తిన్నావా లేదా, కరెక్ట్ నేను తిని కూర్చున్న టైంకి ఫోన్ చేస్తారు. నాకు ఫోన్ చేసి మమ్మీ తింటది, తిన్నావా లేదా అంటే తినలేదు మమ్మీ అంటే, ఒక్కొక్కసారి తినకపోతే ఎందుకు తినలేదు, ఆగు అమౌంట్ కావాలా డబ్బులు కావాలి ఏదంటే వేస్తాను తీసుకో తెచ్చుకో, లేదా ఆర్డర్ చేసుకో, లేదా తమ్ముడు వాళ్ళతో ఆర్డర్ చేపించి తెప్పించడం కానీ అలాగా చాలా సపోర్ట్ చేస్తారు. అందుకే నాన్న అంటేనే ఇష్టం కదా, అమ్మ గురించి కూడా చెప్పాలి. లేదు అందుకే అడిగింది. మన అందరి లైఫ్ లో అమ్మాయి అనేది అంటే అల్టిమేట్ సపోర్ట్. అది లేదు మ్యామ్, అది ఏంటంటే ఎక్కువ ఇంటర్వ్యూలలో మమ్మీ గురించి చెప్పను, బట్ ఏంటంటే మమ్మీ లేకపోతే ఇట్ వాజ్ లైక్ ఇంట్లలో ఇంత వెళ్తురు కానివ్వండి, లైట్ అనేది మమ్మీ వాళ్ళు ఉంటేనే ఒక హ్యాపీనెస్, ఇంటికి ఒక వెలుగు అనేది ఉంటుంది. మీరు మంచి పాప, ఎందుకంటే అర్థమవుతుంది మమ్మీ అంటే కూడా ఇష్టం, డాడీ అంటే కూడా ఇష్టం. మీరు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు, ఏజ్ ఎంత? 22 years మ్యామ్. 22 years. సో 22 years కి ఎన్ని అచీవ్మెంట్స్, మీ ఏజ్ మించిన మెడల్స్ అంతే కదా. ఆల్మోస్ట్ డబుల్ కరెక్ట్.